శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. జ్యోతిష్యులకు ముఖ్యంగా ఈ భూత భవిష్యత్తు వర్తమానాలకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పేటువంటి పంతులకు కావచ్చు, లేక ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా వాచసిద్ధి ఉపాసన చేసి తీరాలి. ఇలా ఖచ్చితంగా జరగాలి. మనం చెప్తూ ఉంటాము, సబ్జెక్టు తీసి చెప్తూ ఉంటాము. ఒకరు పుట్టిన తర్వాత నక్షత్ర పరిస్థితి, ఆ సమయాన్ని బట్టి నక్షత్రము, తర్వాత గ్రహము, ఆ లగ్నము, తర్వాత ఇవన్నీ కూడా అంతర్దశ ఇవన్నీ చూసేసుకొని మనం ఒక జాతకము పర్ఫెక్ట్గా తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక 10 మంది శిష్యులు ఉన్నారు అనుకుందాం. ఒకే గురువు దగ్గర సాధన చేశారు, ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకున్నారు, జ్యోతిషం నేర్చుకున్నారు. ఈ 10 మందిలో ఎవరైతే ఉపాసనా బలం ఉంటుందో, ఉపాసనా బలం ఎవరికైతే, ఉపాసన యొక్క శక్తి విపరీతంగా ఎవరికైతే ఉంటుందో, ఉండి తీరుతుందో, ఈ 10 మందిలో వాళ్ళే రాణిస్తారు. వాళ్ళు మాత్రమే రాణిస్తారు. మరి మిగతా వాళ్ళు రాణించరా అంటే, వాళ్ళ స్వతసిద్ధంగా ఉండేటువంటి తెలివితేటలను అనుసరించి వాళ్ళు ముందుకు వెళ్తారు. అలా సబ్జెక్ట్ ఆ విధానాన్ని బట్టి జరుగుతుంది. కానీ ఒక మంత్ర ఉపాసన కనుక చేసినట్టయితే ఆ అమ్మవారు పలికిస్తూ ఉంటుంది. అది అందులో ఉండేటువంటిది ఒక సూక్ష్మమైనటువంటి విషయాన్ని కూడా మీకు స్ఫురణకు తెప్పించడం జరుగుతుంది. స్ఫురణ ఎలా వస్తుందండి? మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, స్ఫురణ వేరు, గుర్తుకు తెచ్చుకోవడం వేరు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైతే రాదో మనం వాటిని గుర్తుకు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని సందర్భాలలో స్పాంటేనియస్గా లోపల నుండి ఒక స్ఫురణ వస్తుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఆ స్ఫురణే దైవం. వాటిని మనం పట్టుకోగలగాలి. అసలు లోపల చెప్పేదాన్ని మనం గట్టిగా పట్టుకోగలిగితే మనం చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇది ఎలా జరుగుతుందంటే ఉపాసన బలం ఉన్న వాళ్ళకు మాత్రమే జరుగుతుంది. ఈ ఉపాసన బలం ఉండేటువంటి వారు ఏదంటే అది జరుగుతుంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళు అందరికీ ఇది జరగాలి అది జరగాలని చెప్పరు. ఎందుకంటే ఆ శక్తి వృధా కానియద్దు. అత్యంత అవసరమైనటువంటి సందర్భాలలో మాత్రమే మీకు అది చెప్పడం జరుగుతుంది. వాచసిద్ధి అంటే నాలుక నుండి వచ్చినటువంటి ఏ మాట అయినా సరే అది అలాగే జరగాలి. అలా జరగాలి కనుక దానినే సిద్ధి అంటారు. వాచసిద్ధి జరుగుతుంది కనుక వాచసిద్ధి. ఇక్కడ ఏదైనా సరే, ఇక్కడ చూడండి, అర్జునుడు ద్రౌపదిని సరే తీసుకొస్తాడు, గెలుచుకొని పట్టుకొని వస్తాడు. ఏది మత్స్య యంత్రాన్ని ఛేదించి తీసుకొస్తాడు. ఇక్కడ మత్స్య యంత్రాన్ని ఛేదించింది అర్జునుడు కనుక ద్రౌపది ఎవరికి చెందుతుంది? అర్జునుడికే చెందుతుంది. అర్జునుడు వెళ్ళి చూడండి, అర్జునుడు వెళ్ళి కుంతిదేవితో, తల్లి మీకు ఒక ఫలాన్ని తీసుకొచ్చాను అంటాడు. ఫలాన్ని, ఒక పండుని తీసుకొచ్చాను అంటాడు. సరే అలాగైతే 5 పంచుకోండి, 5 పంచుకొని తినండి అంటాడు. అక్కడ వాచ ద్రౌపది, ఇక్కడ కుంతిదేవి నోటి నుండి వచ్చినటువంటి వాక్కు జరగాలి కనుక 5 చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా ద్రౌపది గత జన్మలో వివాహం కోసం పరితపిస్తూ వివాహం కావట్లేదని తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ దేవత ప్రత్యక్షమైనప్పుడు ఏం కావాలమ్మా అంటే, అప్పటికి ఆమె నీరసించిపోయి ఉండి పతి 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 అని 5 సార్లు అంటుంది. తదాస్తు అని వెళ్ళిపోవడం జరుగుతుంది. 5 సార్లు అనేది కదా అంటే 5 భర్తలు. సరే, ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది అనుకోండి. ఇక్కడ వాచసిద్ధి అనేటువంటి దాని గురించి ఏదైనా సరే ఒక పొరపాటునో అది ఏదో ఒక రకంగా ఒక మాట అన్నారు అంటే అది జరగాలి. అది ఫలించాల్సిందే. ఇంకా దానికి వేరే ఏం లేదు, వేరే మార్గం లేదు. ఇలాంటి పురాణాలలో మన గ్రంథాలలో కోకొల్లలుగా ఇవ్వబడ్డాయి ఎగ్జాంపుల్స్. అంటే ఇప్పుడు చాలా కొంతమంది వస్తూ ఉంటారు, గురుగారు ఇది జ్యోతిషం మాకు పూర్తిగా ఫలించట్లేదు. కొంతమంది న్యూమరాలజిస్టులు ఇది పూర్తిగా సూట్ కావట్లేదు గురుగారు అని చెప్పేసి. ఎందుకంటే దాంట్లో కూడా రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఇక అంటే ఒక పంతులో నీకు ఇది జరుగుతుంది పోని ఆశీర్వచనం చేశాడంటే అది జరగాలి. వాస్తవంగా అంత కాకపోయినా కొంతైనా జరగాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఉపాసన పరులు అయి తీరాలి. ప్రతి బ్రాహ్మణుడు
ఇక్కడ బ్రాహ్మణుడు అంటే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించేవారు ఎవరైనా సరే. ఇప్పుడు టీటీడీ కూడా అన్ని కులాలతో సంబంధం లేదు, అన్ని కులాలకు కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి టీటీడీ కానీ చాలా ఆశ్రమాలన్నీ కూడా ఇప్పుడు అందరికీ కూడా ఈ విద్యను ఆధ్యాత్మికమైనటువంటి విద్యను ఇవ్వడం జరుగుతుంది. అది చాలా మంచి పరిణామం. అలా ఎవరైనా సరే వాళ్ళంతా బ్రాహ్మణులే, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఏదో కులం నాన్ బ్రాహ్మణ్ అనుకోండి, అది ఎవరైనా సరే జ్యోతిషం నేర్చుకున్నాడు బ్రాహ్మణుడే వైదిక కార్యక్రమాలు తంతు ఈ కార్యక్రమాలు నేర్చుకున్నాడు, క్రతువులు నేర్చుకున్నాడు, బ్రాహ్మణుడే. అంతే, ఆ జ్ఞానం ఉంటే బ్రాహ్మణుడే. ఇంకా దాన్ని వేరే మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది మధ్యలో కల్పించబడింది, దానికి అనుభవిస్తున్నారు కూడా. అది వద్దిగా పక్కన పెట్టండి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేటువంటి ఒక సామెత ఉంది కదా, ఇది పక్కన పెట్టినట్టయితే బిడ్డ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఉపాసన, సరస్వతి ఉపాసన కావచ్చు, హయగ్రీవ ఉపాసన కావచ్చు, దక్షిణామూర్తి ఉపాసన కావచ్చు, నకులి ఉపాసన కావచ్చు, ఇలా వాచసిద్ధి ఇచ్చేటువంటి ఉపాసనలు చాలా ఉన్నాయి బిడ్డ. ఖచ్చితంగా సిస్టంగా మంత్రోపాసన చేసి తీరాలి. అన్నీ అనుకూలంగా మారుస్తుంది. మనం ఏంటంటే ముందు ఉండి అది చూపించాలి కదా. వీళ్ళకే సమస్యలు విపరీతంగా ఉంటాయి, వీళ్ళు జ్యోతిషం చెప్పుకుంటూ పరిష్కారం ఏం చేస్తామో, అభిషేకాలు చేస్తామో, తగ్గిపోతాయి అంటే ఎలా ఉంటుంది? ముందు మీరు తగ్గాలి కదా. మీరు ఒక డాక్టర్కే విపరీతమైన డిసీజులో ఉండి డిసీజెస్ ఉన్నాయనుకోండి, నేను ట్రీట్మెంట్ ఇస్తా అంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి ఎవరు వెళ్ళరు. ముందు ఆయన మీద ప్రయోగం చేసేసుకొని ఆయన బ్రహ్మాండంగా తయారైతేనే కదా. దీనికి దైవశక్తి మంత్రం ద్వారా పట్టుకోవడం తప్ప ఇంకా ఏం లేదు. అందరూ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మంత్రోపాసన చేసి తీరాలి. అందరికీ బ్లెస్సింగ్స్.